మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఢిల్లీ దాకా వెళ్ళి ఆయన గళాన్ని ఎమ్మెల్సీలతో ఎమ్మెల్యేలతో విప్పడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? సేవ్ డెమోక్రసీ అనే మాటకు అర్థం తెలుసా అతనికి? అసలు డెమోక్రసీ అనే మాటకు అర్థం తెలుసా? నిజంగా అర్థం తెలిసి ఉన్నట్టయితే గత 5 సంవత్సరాలు అతను చేసింది ఏంటి? డెమోక్రసీని సేవ్ చేశాడా లేకపోతే డెమోక్రసీని హత్య చేశాడా? ఇవన్నీ ఆత్మపరిశీలన చేసుకుంటే అతనికి అర్థమయ్యే క్రమం. కాకపోతే ఇక్కడ అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటి అంటే, ఇంకా ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కూడా నెల 10 రోజుల లోపే అవుతుంది. ఈలోపే రాష్ట్రపతి పరిపాలన రావాలి అని చెప్పడం, అసలు వైసీపీలో వారి యొక్క వర్గ విభేదాలతో జరిగిన హత్యల్ని కూడా ఈ కుటుంబ ప్రభుత్వం మీద మోపేయటం, అలానే ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా దాన్ని మొత్తం తీసుకొచ్చి కుటుంబ ప్రభుత్వం మీద ఆపాదించడం అనేది మరి అది సేవ్ డెమోక్రసీ అనే మాటకి మరి అతనికి తెలిసిన అర్థం అదే అనుకుంటా. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మర్చిపోతున్నాడు. నిజంగా అతను చేసిన పరిపాలన ఏమాత్రం 1% అన్న ప్రజలకు నచ్చినట్టయితే ఈ 11 ఇచ్చేవారు కాదు. వై నాట్ 175 అన్నప్పుడు కనీసం ఒక 75 లేదా కనీసం ఒక 10, 15, 20, 25 ఇచ్చేవారు. కానీ ఇంత దారుణంగా ఇచ్చారు అంటే అతను ఏ రకంగా పరిపాలన చేశాడు, ఎంత అపనమ్మకం కలిగి ఉంటే చేసినప్పుడు అలాంటి వ్యక్తి ఈరోజు డెమోక్రసీల గురించి మాట్లాడటం ఏంటో, అసెంబ్లీకి వచ్చి పోలీసుల మీద రుబాబు చేయడం, తనే సీఎం అనుకుంటున్నాడు. ఇంకా వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వం అధికారంలో ఉందనే భావంతోనే అతను ఉన్నాడు తప్పితే ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వ్యక్తిని నేను ఒక సాధారణ ఎమ్మెల్యేని, ఒక పులివెందుల అనే చిన్న ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యేని అనేది అసలు గుర్తు లేదు అతనికి. కేవలం అతను ఒక ముఖ్యమంత్రి హోదా అన్నట్టుగానే అతను ఒక బిహేవియర్ ఉంది తప్పితే ఎక్కడా కూడా అసలు ప్రతిపక్ష హోదా కూడా లేని వ్యక్తి అన్ని మాటలు మాట్లాడాల్సినంత అవసరం లేదు. నిజంగా విమర్శ చేయాలంటే సద్విమర్శ చేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. కానీ అతని యొక్క కుట్ర ఏంటి అంటే, ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలి ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తే అప్పుడు ఢిల్లీలో ఉన్న పెద్దలు ఇతని యొక్క ధర్నాలకి స్పందించి ఎక్కడైతే మనకు రావాల్సిన ఏదైతే ఇప్పుడు 14-15 యాక్ట్ ప్రకారం రావాల్సిన డబ్బులు అవ్వచ్చు, లేదంటే పోలవరానికి ఇవ్వాల్సిన నిధులు అవ్వచ్చు, లేదంటే అమరావతికి ఇవ్వాల్సిన నిధులు అవ్వచ్చు, ఇవన్నీ ఆపేసేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఫెయిల్ చేయాలి. అలానే ప్రపంచ దేశాలకు కూడా ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయి, లేకపోతే విధ్వంసాలు జరుగుతున్నాయి, ఇవన్నీ తెలిస్తే వాటి అంటే అవి కూడా నమ్మకం ఉండదు కదా, పెట్టుబడులు పెట్టడానికి భయపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు పెట్టుబడులు రాలేదు? అతని మీద నమ్మకం లేక. కానీ కూటమి ప్రభుత్వం అనేటప్పటికి ఒక ఊపు వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క కమిట్మెంటు, ఈ ఇద్దరి యొక్క చరిష్మాతో ప్రపంచ దేశాలు మన ఏపీ వైపు చూసినాయి, భారతదేశంతో పాటు ముఖ్యంగా ఏపీ వైపు చూసినాయి. అందుకని అది ఎలా చెడగొట్టాలి అంటే, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు అభివృద్ధితో కూడిన సంక్షేమం అని కుటుంబ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఒక కుట్రపూరిత ఆలోచన మొదలుపెట్టి ఈ నెలన్నర రోజు కాకముందే బత్రఫ్ చేయాలనే అంత చాలా పెద్ద పదం వాడాడు. నిజంగా బత్రఫ్ చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు బయట తిరుగుతాడా? అతని మీద ఉన్న అభియోగాలు అవ్వచ్చు, లేదంటే ఒక 230 కోట్లు ఏదో అభియోగంతో చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు జైల్లో పంపించిన పరిస్థితి ఉంటే, మరి ఇతను ఈ 5 సంవత్సరాలు చేసిన దానికి అసలు ఈ మాటలు మాట్లాడడానికి కూడా ఇతను ఉండకూడదు కదా. ఇతను బయట ఉండకూడదు. ఇతను ఎమ్మెల్యేలు ఏదైతే వెనకాల కొంతమంది బఫూన్ గాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు కూడా ఎవరు బయట ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు అంతకన్నా దారుణమైన అన్యాయాలు చేశారు. అలానే ఇప్పుడు గెలిచిన వాళ్ళు అవ్వచ్చు, ఓడిన వాళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని బయట తీస్తే, శాఖలో జరిగిన ప్రతి అంశాన్ని మనం బయట తీస్తే ఎవ్వరు కూడా ఉండకూడదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అనేది ఒక కక్షపూరిత చర్యగా ఏది తీసుకోవట్లేదు. ఏదో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు ఆ విధంగానే ఆలోచిస్తుంది తప్పితే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చేయట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక వికృత చేష్టలాగా, వికృత ఆలోచనలాగా, ఒక సైకో ఆలోచనలాగా అతను చేసే ఆలోచన చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు తండ్రి చావు మీద మొదలైన ఈ పరంపర ఇంకా ముగింపు లేదు, ముగింపు ఉండదు కూడా. ఎందుకంటే తండ్రి చావు అయిపోయింది, తర్వాత బాబాయ్ హత్య కేసు అయిపోయింది, ఆ సానుభూతితో 2019 రావడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇది అనుకోకుండా ఒక విర్రవీగినతనంతో మనకే వచ్చేస్తుంది. మనం ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ 5,000 కోట్లు ఖర్చు పెడితేనే మనం సీఎం అయిపోవచ్చు. అలాంటిది 3 లక్షల కోట్లు మనం పనిచేసాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మన వైపే ఉన్నారు. సో డ్యామ్ షూర్గా వై నాట్ 175 అని చెప్పని అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు వేసిన ఎత్తుగడకి చిత్తు అయిపోయాడు. ఇప్పుడు 29 ఉంది కదా. సో ఆ 29కి ఇప్పటి నుంచి కూడా ఇలాంటి ఒక విషపు బీజం నాటి దాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వం, దాంట్లో బలంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. సో ఎక్కడ ఎలాంటి ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినా కూడా దాన్ని కూకటి వేలతో సహా
తీసేసే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కాబట్టి ఎక్కడ కూడా ఈ కూటమి బలంగా ఉన్నంత వరకు ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏమీ కాదని అయితే మాత్రం మాకు నమ్మకం ఉంది. అమరావతి నిర్మాణానికి రాజధాని అభివృద్ధిలో భాగంగా 15,000 కోట్లు కేంద్రం నుంచి కేటాయింపులు జరిగితే దాన్ని కూడా ఓర్చుకోలేక కేవలం అప్పులు తీసుకొచ్చి డెవలప్ చేసుకోండి, మేము అప్పు అయితే కల్పిస్తామన్నట్టుగా కూడా చెప్తున్నామన్నట్టుగా కూడా కేంద్రం చెప్పింది అన్నట్టుగా కూడా ప్రజల్లోకి అవాస్తవాన్ని చూపించే ప్రయత్నం అంటే అంబటి రాంబాబు గారు కానివ్వండి, మిగతా కొంతమంది రోజా గారు కానివ్వండి, లేకపోతే పేర్ని నాని గారు కానివ్వండి, గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అవాస్తవాలని అవలేలగా వెళ్ళవేయడం అనేది మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ అప్పుల గురించి మాట్లాడుతుంటే నిజంగా ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మాట్లాడుతుంటే గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చాలా హాస్యాస్పదంగా ఉంది. నిజంగా అప్పులు చేయటమే వాళ్ళ బతుకులు, అప్పులతోనే వాళ్ళు ఈ 5 సంవత్సరాలు గడిపారు. కానీ వాళ్ళు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళ మాటకే వద్దాం. మనం నిజంగా కేంద్ర ప్రభుత్వం అప్పు ఇచ్చే అవకాశం కల్పించింది అనుకుందాం, కానీ తీర్చే సత్తా ఉంది ఇక్కడ. అంటే మళ్ళీ ఆ రిటర్న్స్ ఎలా కట్టాలనే సత్తా అయితే ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. కానీ గత ప్రభుత్వానికి అప్పులు తీసుకురావడమే తప్పితే ఎక్కడైనా సరే రిటర్న్స్ ఎలా పే చేయాలి అంటే వడ్డీలు కట్టుకోవడానికి మళ్ళీ అప్పులు చేయాల్సిన ఆలోచన తప్పితే ఎక్కడ రిటర్న్స్ అంటే ఆదాయాన్ని పెంచే మార్గం. అంటే మనం ఒక అప్పు చేస్తుంటే అప్పు చేసి ఏదైనా ఒక సపోజ్ మనం కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకుంటామండి, దానికి అప్పు చేస్తాం, కమర్షియల్ కాంప్లెక్స్ కడతాం, అవి అద్దెలకి ఇస్తే రిటర్న్స్ వస్తాయి కదా, వాటితో మనం అప్పు తీర్చుకోండి, అది అప్పు అవ్వదు, అదే అప్పు అవ్వదు, పెట్టుబడి అయింది. సో అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఒకవేళ నిజంగా రాజధాని ప్రాంతానికి అసలు వాళ్ళు చెప్పేది అబద్ధం, 15,000 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ఒకవేళ నిజంగా వాళ్ళ పందానికి వచ్చినా కూడా ఖచ్చితంగా రాష్ట్రం దగ్గర ఒకవేళ ఆ పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా మళ్ళీ రిటర్న్స్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముందు ఉంటుంది, ఎందుకంటే అమరావతి డెవలప్ అయితేనే కదా కంపెనీస్ వచ్చాయి. కంపెనీస్ వస్తే ఆటోమేటిక్గా మనకు పెట్టుబడి వస్తుంది, దాని ద్వారా ట్యాక్సులు పెరుగుతాయి, ఒక అమౌంట్ జనరేట్ అవుతుంది, రొటేషన్ అవుతుంది, అన్నీ అవుతాయి. కాబట్టి దాంట్లో తప్పేం లేదు కదా. దాన్ని కూడా వీళ్ళు బూచిగా చూపించి ఇదేదో పెద్ద అంటే ప్రభుత్వం ఏమీ సాయం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు అన్నట్టుగా చెప్తున్నాను కదా. ఒక విష ప్రచారం చేసే ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి చేస్తారు. అంటే ఈ మాత్రం కూడా ప్రజలు శుభ్రంగా ఉండడం అతనికి ఇష్టం లేదు. నన్ను ఓడించిన ప్రజలు ఈ రాష్ట్రంలో బతికొండకూడదు అనేది అయితే ఆలోచిస్తున్నాడు. అంటే మొట్టమొదటిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు గౌరవంగా సభలో ఉండి అసలు చర్చలు అంటే సాఫీగా జరపాల్సిన చర్చలు జరపనీయకుండా ఇక్కడ సభలో పాల్గొనకుండా ఢిల్లీ వెళ్ళి నేను అక్కడ యుద్ధం చేస్తాను, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుంటాను అన్నట్టుగా కూడా ఆయన వేసిన ప్లాన్ మనం ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా ఈ ప్లాన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లస్ కానుందా లేకపోతే బొక్కబారులా పడనుందా? ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీరేం చెప్పుకొస్తున్నారు? బొక్కబారులో పడనుందని మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆల్రెడీ బొక్కబారులో పడేశారు ప్రజలే, అయినా కూడా ఇంకా బుద్ధి రాలా. అంటే ఇక్కడ ఏమైందంటే 11 సీట్లు వచ్చినాయి, కానీ పర్సంటేజ్ అయితే 38 ఉంది కదా, 38% ఉంది కదా. సో ఈ 38% ఎందుకు ఉండాలా అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచించినట్టున్నాడు. సో ఆ 38% కూడా తగ్గించే విధంగా అతను ఆలోచన విధానం అంటే తను తీసిన గోతులో తనే పడే విధంగా ఈ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆ కాస్తో కోస్తో సపోర్ట్ చేసిన వ్యక్తులు కూడా చేయని మొహం మీద ఉమ్మేసే నిర్ణయాలు లేకపోతే అలాంటి కార్యక్రమాలు అయితే చేపట్టడం జరుగుతుంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి పూర్తి స్థాయిగా 2-3% పడిపోయే పరిస్థితి. అంటే 38లో అటు 3 కానీ ఇటు 8 కానీ రేపు 29కి మిగిలే పరిస్థితి అయితే ఉంటుంది పక్కా. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు 151లో అటు ఒకటి కానీ ఇటు ఒకటి కానీ అన్నా, కానీ మధ్యలో 5 వెళ్ళిపోయింది. అలానే ఇప్పుడు కూడా ఈ 11లో రేపు 38%లో అటు ఇటు 3 కానీ అటు 8 కానీ పోతే ఇప్పుడు ఆ 11లో ఇటు ఒకటి కానీ అటు ఒకటి కానీ ఉంటుంది అంతే, అది కన్ఫామ్.